వెల్కమ్ టు మన సినిమా రివ్యూస్. కొత్తగా వచ్చిన మూవీ అప్డేట్స్తో, రిలీజులతో, ఇంకా ఓటీటీల్లో వస్తున్న మూవీస్తో వచ్చా. ముందుగా RC16. ఫ్యూ డేస్ బ్యాక్ మూవీ షూట్ స్టార్ట్ అయిందంట. అందులో రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారంట. RC16లో ఇంకా జగపతి బాబు, శివరాజ్ కుమార్, ఇంకా మిర్జాపూర్ ఫేమ్ దివేంజు శర్మ అలియాస్ మున్నాబాయి కూడా ఉన్నారంట. మీరేమనుకుంటున్నారు ఇందులో విలన్ ఎవరని? జగపతి బాబా లేదా మున్నాబాయా? కామెంట్లో చెప్పండి మీరు. మున్నాబాయికి టెస్ట్ షూట్ కూడా అయిందంట. మరి చూడాలి ఎవరు వెళ్ళను. ఇంకా రాబిన్ వుడ్ మూవీ, ఇందులో నితిన్ ఇంకా శ్రీలీల యాడ్ చేస్తున్నారు. అది అందరికీ తెలుసు. December 25th ప్లాన్ చేస్తున్నారంట ఈ మూవీ. సోషల్ మీడియాలో ఈ మూవీ కొంచెం కొత్త థీమ్ అని వినబడుతుంది. నాకైతే అలా ఏమనిపించట్లే. రాబిన్ వుడ్ టైటిల్లోనే ఉంది, డబ్బున్న వాళ్ళ దగ్గర దొంగతనం చేసి పేదోళ్ళకి పంచిపెట్టడం. ఈ థీమ్తో చాలా సినిమాలు వచ్చాయి మన టాలీవుడ్లో. మరి చూడాలి మూవీ రిలీజ్ అయ్యాక స్టోరీ ఎలా ఉంటుందో మరి. ఇంకా పుష్ప 2 ద రూల్, ఇప్పటికే చాలా అప్డేట్స్ వచ్చాయి. వేరే స్టేట్లలో చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు. మన తెలుగు స్టేట్లలో కూడా ఉందంట ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో November 30ని. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారంట. ఫస్ట్ ట్రైలర్ ఎలాగో చెప్పలేకపోయా, సెకండ్ ట్రైలర్ అప్పుడు చూద్దాం. మైక్రో డీటెయిల్స్ కామెంట్ చేయండి. ట్రైలర్కి మైక్రో డీటెయిల్స్ చెయ్యాలా వద్దా మీరే కామెంట్ చేయండి. గోట్ మూవీ, విజయ్ తలపతిది కాదు, సుడిగాలి సుధీర్ది ఇంకా దివ్య భారతిది. ఈ మూవీ గురించి సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. కానీ ఈ మూవీ షూట్ ప్రస్తుతానికి ఆగింది. డైరెక్టర్కి ఇంకా ప్రొడ్యూసర్లకి ఏవో ఇష్యూస్ వచ్చాయంట. ప్రస్తుతానికి ఈ మూవీ హోల్డ్లో ఉంది. ఇంకా టోటల్ షూట్ ఏం కంప్లీట్ అవ్వలే. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో థియేటర్స్కి. ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కొన్ని ఈ మూవీ సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి కొంచెం ఇంకా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాంప్రమైజ్ అయ్యి ఈ మూవీ రిలీజ్ చేస్తే బాగుంది. బేగా ఇంకా రిలీజ్కి వస్తే November 13th ఇష్క్ రిలీజ్ అవుతుంది. ఓటీటీల్లో వస్తున్న మూవీ లిస్ట్ చూద్దాం మరి ఇప్పుడు. కిరణ్ అబ్రవన్ గారు యాడ్ చేసిన కా మూవీ November 28న ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ అవుతుంది. అమరన్ మూవీ, శివకార్తికేయ ఇంకా సాయి పల్లవి చేసిన మూవీ, బయోపిక్ మూవీ. థియేటర్స్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. November 29th నెట్ఫ్లిక్స్లో ప్రీమియంలో రిలీజ్ అవుతుంది. ఓన్లీ 4 weeks ఉంటుంది. థియేటర్లో మిస్ అవుతే ఇందులో మాత్రం మిస్ అవ్వకండి. ఇంకో బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ ఇంకా మీనాక్షి చౌదరి యాడ్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది థియేటర్స్లో బ్లాక్ బస్టర్. నెట్ఫ్లిక్స్లో November 13th రిలీజ్ అవుతుంది. చూడండి మరి. ఎప్పుడు ఈ మూవీ గురించి చెప్పినా నాకు జీబ్రా మూవీ గుర్తొస్తుంది. నేను ఆల్రెడీ జీబ్రా మూవీ రివ్యూ చేశా, చూసారా మరి? చూడకపోతే వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ వెళ్ళిన సెలబ్రిటీస్ ఇంకా కొన్ని వెబ్ సిరీస్లో యాడ్ చేసిన యాక్టర్స్ తీసిన రీమేకే వేరే లెవెల్ ఆఫీస్. ఇది December 12 ఆహాలో రిలీజ్ అవుతుంది. మన మిల్క్ బ్యూటీ తమన్నా యాడ్ చేసిన మూవీ సికిందర్ కా ముకుందర్. క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ అండ్ సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ డ్రామా. నెట్ఫ్లిక్స్లో November 28న వస్తుంది. ఆలియా భట్ యాక్ట్ చేసిన జిగ్రా మూవీ, యాక్షన్ థ్రిల్లర్ ఇంకా ఎమోషనల్ లేడీ ఓరియంటెడ్ ఫిలిం. December 6న నెట్ఫ్లిక్స్లో వస్తుంది. బగీరా, ప్రశాంత్ నీల్ గారు నెరేట్ చేసిన స్టోరీ. ఇది యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ సూపర్ హీరో కాన్సెప్ట్. శ్రీమురళి గారు లీడ్ రోల్ చేసింది. నెట్ఫ్లిక్స్లో వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ ఇంకా ప్రతి ఒక్క లైక్ ఈ ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుద్ది. మేము ఆల్రెడీ ఈ ఛానల్ ద్వారా సక్సెస్కి చాలా దగ్గరగా వచ్చాం. మీ ప్రతి ఒక్క లైక్ ఇంకా ప్రతి ఒక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఇలా ఎన్నో మూవీ అప్డేట్స్తో నేను ఇంకా మా టీం మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాం. కొత్త అప్డేట్స్తో ఇంకా మూవీ రివ్యూస్తో మళ్ళీ వస్తాం మీ ముందుకి.